నమస్తే సార్, మీ పేరండి? నా పేరు వెంకటేశ్వర అండి. వెంకటేశ్వర గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను ఎక్కడ వ్యవసాయం పని కూలీ నాలి చేస్తూ ఉంటాను. ఇప్పుడు గుడివాడలో రోడ్లు బాగాలేదంటున్నారు, అది ఎంతవరకు వస్తుంది? రోడ్లు బాగాలేదంటే మనం నిజంగానే బాగాలేదు. ఏం చేశాడండి? గెలిచాడు, ఏం చేశాడు? 4 సార్లు గెలిచాడు. 4 సార్లు గెలిచాడు. ఏం చేశాడు అసలు? గుడివాడిని ఏం చేశాడు? ఏం చేయలేదు. ఏం పేరు చిన్న నీ పేరు? పేరు మిస్టర్ మారీ క్రిమినల్. ఎక్కడ ఉంటారు మీరు? గుడ్మెన్ పేట, గుడివాడ. ఏంటి ఈసారి ఇక్కడ పరిస్థితి ఏంటి? ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఈసారి అయితే గుడివాళ్ళు అయితే వెనుగల రామే. రాములు ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది? 5 ఏళ్ళ నుంచి కొడాలి నాని ఇక్కడ మంత్రిగా కూడా చేశారు కదా. మంత్రిగానే చేశారు. అసలు ఏం చేశారండి? బస్ స్టాండ్ అభివృద్ధి చేశాడా? ఏం చేశాడు? బస్ స్టాండ్ ఏం చేశాడు? గుడివాడలో ఏం సమస్యలు? తాగునీరు సమస్య ఉందంట, నిజమేనది? చాలా ఉందండి, చాలా ఉంది. గుడ్మెన్పేట నుండి గుడివాళ్ళలో గుడ్మెన్పేట నుండి అక్కడికి పోలీస్ స్టేషన్ దగ్గరికి ఎన్ని కిలోమీటర్లు ఉండిద్ది ఇక్కడ నుంచి? ఏం చేశాడు? ఇక్కడ వాటర్కి అక్కడికి వెళ్ళాలా? క్యాన్ తీసుకొని ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలా? మోసుకొని అక్కడ నుండి రావాలా? ఏం చేశాడు అసలు గుడివాడకి? ఏం మరి రోడ్ల పరిస్థితి ఏంటి? మేము కూడా వచ్చేటప్పుడు చూసాం రోడ్లు. ఇప్పుడు ఇటు మానికొండ మీదకి వచ్చే రోడ్డు ఉందండి బాబు, కింద నుండి వెళ్తే కిలోమీటర్ పైకి వచ్చేస్తుంది రోడ్డు. నమస్తే పెద్ద, మీ పేరు? మహమ్మద్ జమాల్ అండి. జమాల్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? పూల కొట్టండి. ఓకే సార్, ఎక్కడ ఉంటారు? మీది ఏ నియోజకవర్గం సార్? గుడివాడ అండి నియోజకవర్గం. అలా సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్నాయి. మీ గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున వెనుగండ్ల రాము గారు, వైసీపీ తరఫున కొడాల నాని గారు పోటీ చేస్తున్నారు సార్. ఈసారి ఇద్దరిలో ఎవరు గెలవాలని మీరు కోరుకుంటున్నారు? ఇద్దరు వారావారీగా ఉందండి. ఒక అవకాశం రాము గారు ఇద్దామని ఉంది ఈసారి. అంతే. ఎందుకని సార్ రాము గారికి అవకాశం ఇద్దామని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఏంటంటే ఇప్పుడు దాకా ఏం సరిగ్గా చేయలేదండి కొడాల నాని గారు. ఆయనకు అవకాశం ఇద్దామనుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు 4 సార్లు ఎమ్మెల్యే ఆయన, దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఆయనే ఉన్నారు. మీ గుడివాడ పరిస్థితి అసలు ఎలా ఉంది సార్? ఎలా ఉంది? అలాగే ఉంటుంది. ఎక్కడున్న గొంగులు అక్కడే ఉంది, ఏం లేదు. ఓకే, అసలు ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయండి ఈ గుడివాడలో? చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకుంటే కాదండి, వస్తే 100 వస్తాయి బయటికి అని చెప్పలేము కదా. ఏం మరి ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గుండి ఏం చేయలేదు ఇక్కడ? చేద్దాం అంటున్నాడు కానీ ఏం చేస్తాను ఆయన అవకాశం ఇవ్వట్లా. అంతే. అది అవకాశం ఇవ్వడం సార్, మంత్రిగా చేశాడు ఆయన. మంత్రిగా చేసినా ఆయనకి ఏంటంటే బుద్ధులు తప్ప ఏముండదు అండి ఆయన దగ్గర. అంతే అంతే. మరి అసలు మీ రోడ్లు ఏంటి సార్? మేము కూడా ఇప్పుడు బయట నుంచి వచ్చాము, హైదరాబాద్ నుంచి. అసలు మీ రోడ్ల పరిస్థితి ఏంటి? ఆయన చెప్తే పైనుంచి రావాలంటున్నారండి. ఆయన చెప్తే నిధులు రావట్లేదు అంటున్నారు. అంతే, ఇంకేం లేదు. మంత్రిగా చేసుకోవడం నిధులు పట్టు రాలిపోయారా? పట్టుదల అంటే ఆయనకి ఏంటంటే ఒకటి ఏంటంటే గుడివాడికి సరిగ్గా చేద్దాం ఉన్నాడు. ఆయన ఉండడు ఇక్కడ అంతసేపు. ఆయన పనులు ఆయనకే ఉంటాయి. అంతే, ఏం లేదు. అంటే ఇప్పుడు బూతులు తిట్టడంలోనే బిజీ అంటారా? అంతే, అదే బిజీ. అంతే అంతే. ఏంటి సార్ వెనుగండ్ల రాము గారి పరిస్థితి ఏంటి ఈసారి? ఈసారికి ఆయనకు అవకాశం ఉండదండి. అది అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు. అవకాశం ఇద్దాను. మరి ఆయన గత 2 సంవత్సరాలకి ఇక్కడే ఉన్నట్టున్నాడు, ఏమైనా చేశాడు ఇక్కడ ఆయన? అది చేశాడు. సాజా గారు కూడా అన్ని చేశాడు. అడగేళ్ళకి అందరూ సాయం చేస్తున్నాడు. ఇప్పుడు జాబ్ మేళాలు పెట్టి ఉద్యోగాలు కూడా ఇచ్చారంట. జాబ్ మేళాలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చారంటే ఆయన అంత మటుకు ఆయన టెస్ట్ పెట్టాడండి. దాని ద్వారా ఇస్తున్నాడు అందరు. అంటే ప్రతిపక్షంలో ఉన్నా చేశారు, అంత చేశాడు కాదంటలేదు. మరి కొడాల నాని గారు ఏమైనా కంపెనీలు తేవడం కానీ ఉద్యోగాలు తేవడం కానీ అట్లాంటి చేశారు? ఉండవండి మాకు, అలాంటివి ఉండవు. ఎందుకనండి? ఎందుకుండవు? ఆయన సరిపోద్దండి, తిరుగుతుంది సరిపోద్ది. ఆయన తిరుగుతుంది సరిపోద్ది. అంతే, ఆయనకి ఏం పట్టించుకోండి. నమస్తే సార్, మీ పేరండి? నమస్కారం అండి. శ్రీనివాస్. శ్రీనివాస్ గారు ఏం చేస్తుంటారు సార్? పూలకొట్లో గమనిస్తా సార్. మరి మీరు ఎక్కడ ఉంటారు? ఏ నియోజకవర్గం సార్? గుడివాడే సార్. రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రత్యేకించి మీ గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. మరి ఇక్కడ ఒక పక్క కొడాల నాని గారు, మరో పక్క వెనుగండ్ల రాము గారు పోటీ చేస్తున్నారు. ఈసారి ఎవరు గెలవాలనుకుంటున్నారు? ఈసారి తెలుగుదేశం అండి. చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్మెంట్ అవుద్ది, కుర్రోళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, డెవలప్మెంట్. జగన్ గారు పరిపాలన కొంచెం బాగాల, అస్తవ్యస్తంగా ఉంది. ఏవో ఇల్లు పట్టాలు వస్తే ఆయన పేరు ఉంటుందంట, పొలాల పట్టాల మీద ఆయన ఉంటుందంట. ఏమైనా అమ్ముకుందామన్నా చేద్దామన్నా ఆయన పర్మిషన్ కావాలంట. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఏంటి సార్ మరి మీ గుడివాడల పరిస్థితి ఏంటి? కుర్రోళ్ళకి జాబులు లేవు, పనులు లేవు. ఆయన జగన్ గారు డబ్బులు అప్పు తెచ్చి ఇస్తున్నాడు. జనాభా సోమరపోతులయ్యి తిరుగుతున్నారు. పనికొచ్చే పని కాదు. మన వయసు అయిపోయింది. ఎలాగో మన పిల్లలు డెవలప్మెంట్ అవుతాం. అది చంద్రబాబు నాయుడు అయితే ఆయన విజన్ వేరే, డెవలప్మెంట్ అవుతుంది. కాంట్రాక్టులకి జగన్ గారు డబ్బులు ఇస్తే మళ్ళీ కాంట్రాక్ట్ రోడ్లు వేస్తారు. గుడివాడ నుంచి విజయవాడ వెళ్ళాలంటే 2 సార్లు పడిపోతున్నారు పిల్లలు, గోతులన్నీ.
పాత కాంట్రాక్ట్ డబ్బులు ఇస్తే కొత్తవి చేస్తారు, అవి రావట్లా ఇవ్వట్లా చేయట్లా. సార్ ఇప్పుడు ముందంటే ప్రభుత్వం లేదన్నాడు, బాగానే ఉంది. మరి ఈ ప్రభుత్వంలో మంత్రిగా కూడా చేశాడు కదా, మరి రోడ్లు కూడా వేయించుకోలేకపోయారు అక్కడ. లేదు, డెవలప్మెంట్ లేదు గుడివాడ. ఏం సమస్యలు ఉన్నాయి సార్ ఇక్కడ? ఆయన రాము గారు అన్నీ ఇస్తున్నాడు, ఆడవాళ్ళకి మిషన్లు ఇస్తున్నాడు, ఇప్పుడు మిషన్లు చాలా చేస్తున్నాడు. ఆయన డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఎలా సొంత డబ్బులు కానీ రాము గారు ఖర్చు పెడుతున్నాడు. ఆయన 4 ఏళ్ళ క్రితం కూడా డెవలప్ తిరిగాడంట. అమెరికాలో ఉన్న కూడా ఆంధ్ర వచ్చి తెలుగుదేశం అని తిరిగాడంట. ఆయనకు మంచి పేరు ఉంది. గుడివాడలో కూడా మంచి పనులు చేస్తున్నాడు, రూపాయి తీస్తున్నాడు. మీరు రాము గారికి అవకాశం ఇద్దాం. రాము గారికే జై తెలుగుదేశం. పవన్ గారు ఎలాగో చంద్రబాబు నాయుడు అలాగే రూపాయి తీసుకోకుండా చేస్తారు. వాళ్ళు రూపాయి తిన్నా చేసేవాడు కావాలి, రూపాయి తిని చేయకపోతే ఎలాగా? వాళ్ళు వస్తే డెవలప్మెంట్ అవుతుంది, బాగుంటుంది. నమస్తే పెద్ద, మీ పేరు? ప్రసాద్ అండి. ప్రసాద్ గారు ఎక్కడ ఉంటారు సార్? మేము పేటలో ఉంటామండి, గుడివాడ నియోజకవర్గం. సార్ మరి ఇక్కడ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ తరపున వెనుగండ్ల రాము గారు, వైసీపీ తరపున కొడాల నాని గారు పోటీ చేస్తున్నారు సార్. ఇద్దరు ఈసారి ఎవరు గెలవాలనుకుంటున్నారు? మేము తెలుగుదేశం గెలవాలనుకుంటున్నాం. ఎందుకని సార్ తెలుగుదేశం ఎందుకని కావాలి మీకు? మాకు ఒక అభివృద్ధి ఏం చేయలేదండి నాని గారు. మా పేటకి ఏం చేయలేదు, గుడివాడకి ఏం చేయలేదు ఏంటి. అందుకని మాకు తెలుగుదేశం రావాలి అంతే. ఏంటి సార్ ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఆయనే ఉన్నారుగా, మరి ఏం చేయలేదండి? ఇంతకుముందు రెండు సార్లు గెలిచినప్పుడు నాది కాదు అన్నాడు, నాకు ఏది లేదన్నాడు. ఇంతకుముందు మినిస్టర్ చేసినప్పుడు కూడా మరి ఆయన ఏం అభివృద్ధి పరచలేదుగా. ఏది అన్నా చేశాడని ఒక 36 వార్డుల్లో ఎవరన్నా చెప్పమనండి, ఏమీ చేయలే. మరి దాని గురించి మరి ఆయన ఆలోచించుకోవాలి. ఇప్పుడు రాము గారిని 4 సార్లు గెలిచాడు, ఒకసారి రాము గారికి మేము అవకాశం ఇస్తాం అంతే. ఏంటి సార్ అసలు మీకు ప్రధానంగా ఇక్కడ గుడివాడలో ఏం సమస్యలు ఉన్నాయి? ఏం సమస్యలు ఏంటంటే అన్ని సమస్యలే, అన్ని సమస్యలే అంతేనండి, అంతే. అన్ని సమస్యలే, ఏమీ లేదు. ఆయన చేసింది ఏమీ లేదు. గుడివాడకి బస్ స్టాండ్ ఉంది, మంచినీళ్ళు, డ్రైనేజీలు ఇవన్నీ ఎలా ఉన్నాయి? మంచినీళ్ళు లేవు. మంచినీళ్ళు ఇప్పుడు మేము మినరల్ వాటర్ తెచ్చుకోమండి, ఈది వాటర్ వాడతాం. ఈది వాటర్ వాసన వచ్చేస్తుంది. అవి ఎట్లా తాగాలి? ఎలా తాగాలండి? రోడ్ల పరిస్థితి ఏంటి? రోడ్ల పరిస్థితి ఏంటంటే మీరు చూస్తున్నారు కదా ఎట్లా ఉందో, అది ఆయన గారు చేసింది. సార్ మరి ఇప్పుడు యాక్చువల్గా ఆయన ఈ టర్మ్లో మంత్రిగా కూడా పనిచేశారు. గుడివాడ ప్రజలకు ఏమైనా ఉద్యోగాలు కానీ పరిశ్రమలు కానీ అలాంటివి ఏమైనా వచ్చినాయా? ఏమి లేవండి, ఎవరికి ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. ఏం లేదు పరిస్థితి, అసలు పరిస్థితి లేదండి. సో ఇక్కడైతే వెనుగండ్ల రాము గారే కావాలనుకుంటున్నాను. మాకు వెనుగండ్ల రాము గారు కావాలి. సో ఆయన ఏమన్నా చేశాడు సార్, ఏమన్నా పనులు చేశాడా? ఇప్పుడు వచ్చిన తర్వాత చేస్తున్నాడండి. ఇప్పటికీ ఆయన ఏ విధాలా పోయినా పనులు చేస్తున్నాడు. నమస్తే అన్న, మీ పేరు? అనిల్ కుమార్ కందుల. అనిల్ కుమార్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్. సార్ మీరు ఎక్కడ ఉంటారు, ఏ నియోజకవర్గం మీరు? మోటూరు అండి. మోటూరు మీది గుడివాడ నియోజకవర్గమే? గుడివాడ నియోజకవర్గం. సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు రాబోతున్నాయి. మీ గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున వెనుగండ్ల రాము గారు, వైసీపీ తరఫున కొడాల నాని గారు పోటీ చేయబోతున్నారు సార్. ఇద్దరిలో ఎవరు ఎమ్మెల్యేగా గెలిస్తే మీ ప్రాంత అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఆబ్వియస్లీ కొడాల నాని కాదండి. గత 20 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ లేదు గుడివాడ. వెనుగండ్ల రాము గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఏంటి సార్ ఇప్పుడు మినిస్టర్గా కూడా చేశారు, ఆయన డెవలప్మెంట్ లేదని ఎందుకంటున్నారు మీరు? డెవలప్మెంట్ కనిపించట్లా, లేదంటే ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు. గత 20 సంవత్సరాల నుంచి ఏం లేదు అసలు. సో డెవలప్మెంట్ అయితే అభివృద్ధి అనేది కనిపించలేదు. లేదు. ఓకే, మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా చేస్తున్నారు, ఎక్కడ పని చేస్తుంటారు మీరు? నేను హైదరాబాద్. ఏం మరి ఇక్కడ కంపెనీస్ అవి తేలేదా? కంపెనీస్ అయితే తేలేదు కదా, మరి అంతా అప్పుల్లోనే ఉంది. మేము కట్టే ట్యాక్స్లే జనాలకి ఎత్తున్నారు తీసుకెళ్ళి. కొడాల నాని గారు అయితే ఈసారి కష్టం. అవును.